బిగినర్స్కి పైపింగ్ వేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇలా కష్టమైన పైపింగ్ని ఈజీగా ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ఫస్ట్ అయితే ఫుట్ని నార్మల్ ఫుట్ మీదనే మనం పైపింగ్ వేసినా కూడా చాలా నీట్గా వస్తుంది. దానికోసం ఒక సెట్టింగ్ అయితే చేసుకోవాలి. ఇలా సూది మధ్యలోకి ఉంటుంది కదా, అలా మధ్యలో కాకుండా సైడ్కి వచ్చే విధంగా మీకు ఏ వైపు కన్వీనియంట్ ఉంటే ఆ వైపు వచ్చే విధంగా కొంచెం అయితే ఫుట్ని కొంచెం జరుపుకోవాలి. జరుపుకున్న తర్వాత పైపింగ్ కోసము థ్రెడ్ 12 సైజ్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. బిగినర్స్ కాబట్టి 1 ఇంచు 1.25 ఇంచు అయితే క్లాత్ తీసుకోండి. నేను హ్యాండ్స్కి వేస్తున్నా కాబట్టి స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. అదే గన నెక్కి వేసే విధంగా అయితే గన క్రాస్ పీస్ కంపల్సరీ తీసుకోవాలి. అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఫస్ట్ థ్రెడ్ని అయితే ఇలా క్లాత్ మధ్యలో పెట్టేసి మొత్తం నీడిల్ పక్కనే థ్రెడ్ని పెట్టి స్టిచ్ చేయాలి. అప్పుడే పైపింగ్ థ్రెడ్ పక్కనే కుట్టు వస్తుంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. థ్రెడ్ చూడండి ఎంత నీట్గా వస్తుందో. పైపింగ్ థ్రెడ్ని మనం ఎంత నీట్గా ఇలా అయితే ఫిట్గా రెడీ చేసుకుంటామో పైపింగ్ కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అంతే నీట్గా వస్తుంది. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి పావించు కంచు వదులుకుంటే పావించు, హాఫ్ ఇంచు ఖర్చు వదులుకుంటే హాఫ్ ఇంచు వరకు మనం నీట్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ అవుతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే కనుక మనం ఎన్ని బ్లౌజులకైనా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే చాలు, చాలా బ్లౌజెస్కి అయితే యూజ్ అవుతుంది. పైపింగ్ థ్రెడ్ ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి హెచ్చు తగ్గులు ఒక చోట సన్నగా ఒక చోట లావుగా పైపింగ్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది. అది కూడా ఇన్విజిబుల్ పైపింగ్కి ఇలా యూజ్ చేయాలి. ఈ థ్రెడ్ని యూజ్ చేసి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.